కాశీలో నీళ్లు లేవు పరమేశ్వర, మాకు నీళ్లు కావాలని కాశీలో ఉన్నవాళ్ళు అడిగారట. అప్పుడు శివుడు నాట్యం చేశాడట. నాట్యం చే నాట్యం చేసి అలసిపోయాక పార్వతి నాకు మంచినీళ్ళు కావాలి అని అడిగాడట. అది స్వామి, వీళ్ళందరూ కూడా మంచినీళ్ళే అడిగారు, కాశీలో నీళ్ళు లేవని అడుగుతున్నారు అంటే మీరేమో నాట్యం చేశారంటే, నువ్వు తలుచుకుంటే ఇవ్వలేవా పార్వతి అంటాడు. నేను ఇవ్వలేను తండ్రి, నువ్వే ఇవ్వి అని శివుడిని పార్వతి చెప్పింది. అప్పుడు శివుడు తన త్రిశూలంతో నాకు కూడా దాహం వేస్తుంది అని చెప్పి ఆ త్రిశూలాన్ని భూమి మీద ఇలా నేల మీదకి వేసి ఇలా గుచ్చుతాడు గట్టిగా. అప్పుడు పాతాళంలో నుంచి గంగ బయటికి వస్తుంది. ఆ పాతాళంలో నుంచి వచ్చిన పాతాళ గంగే ఇప్పుడున్న కాశీలోని జ్ఞానవాపి బావి. ఆ జ్ఞానవాపికి చుట్టూరు వరలు విష్ణుమూర్తి కట్టించాడట అప్పుడు.